Welcome back TGN Bharat News Channel. గత 8 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీని ప్రోత్సహించుకోవడానికి ప్రభుత్వం మరియు స్థానికంగా ఉన్నటువంటి అసోసియేషన్ ట్వాగా ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. దాన్ని ఇండియా జాయ్ అంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియా జాయ్లోనే డ్రీమ్ హ్యాక్ మరియు కామిక్ కాన్ని కూడా అనుసంధానం చేయడం జరిగింది. అండ్ ఈ సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో హైటెక్స్లో మరియు హెచ్ఐసిసిలో చాలా ఘనంగా ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. గత సంవత్సరం చూస్తే ఈ నాట్విన్ కార్యక్రమాలు చూడడానికి, తిలకరించుకోవడానికి సుమారు ఒక 40,000 మంది 3 రోజుల పాటు వచ్చారు. అండ్ ఈ సంవత్సరం కూడా దానికంటే మించి కూడా మన సందర్శకులకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ముఖ్యంగా దీంట్లో మన ఆసక్తి ఎందుకు ఉంది అంటే దీని ద్వారా చాలా ఉపాధి కల్పన జరుగుతూ ఉంది. అండ్ సాధారణంగా మన ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరంలో కూడా ఉన్నటువంటి వాళ్ళకి చిన్న స్కిల్స్ వాళ్ళు నేర్చుకోగలితే ఈ రంగంలో బాగా మంచి అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు కూడా వస్తాయి. అదేవిధంగా ఈ స్పోర్ట్స్కి కూడా ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. మనము ఫుట్బాల్, హాకీ, క్రికెట్ ఇట్లా పోటీ నిర్వహిస్తూ ఉంటాము. ఈ స్పోర్ట్స్కి కూడా అదే సమానంగానే ఒక రకంగా పేరు వస్తూ ఉంది. ఒలింపిక్స్లో కూడా ఆడుకోవడానికి, ఏషియన్ గేమ్స్లో, కామన్వెల్త్ గేమ్స్లో కూడా ఆడుకోవడానికి వాళ్ళకి ఈ స్పోర్ట్స్కి ఒక అవకాశం దక్కింది. సో ఈ స్పోర్ట్స్లో కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి స్పోర్ట్స్ పాలసీ దానికి కూడా అనుకూలంగా ఉంది. ఈ స్పోర్ట్స్లో కూడా ఎవరికి ప్రతిభ ఉందో వాళ్ళకి శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయి పోటీ స్పర్ధల్లో వాళ్ళని పాల్గొన్నట్టుగా వాళ్ళకి సహాయ సహకారం అందించడం, ఇది కూడా ప్రభుత్వ పరంగా మేము చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి నాట్విన్ మరియు డ్రీమ్ హ్యాక్ ఈ స్పోర్ట్స్ని కూడా ప్రోత్సహించుకోవడానికి ఒక మంచి వేదికగా తయారవుతూ ఉంది. అండ్ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమం హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను.